సంఘాలు అని పిలువబడే అన్ని సంఘాలు క్రీస్తు సంఘాలు కావు. సత్యమేదో గ్రహించాలి. ఏది పడితే అది బోధించడం క్రీస్తు స్వార్థ కాదు. బోధకులు క్రీస్తు స్వార్థ, సత్య స్వార్థనే బోధించాలి. వినగోరు క్రైస్తవులు సత్యమునే వినాలి. ఇందులో జ్ఞానము కలదు. యేసు క్రీస్తు నామమున రక్షణ పొందిన నువ్వు తిరిగి జ్ఞానము పొందాలి, తిరిగి పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు ఆయన నిన్ను సర్వసత్యములోనికి నడిపించును అని లేఖనం చెబుతుంది. ఆ లేఖనం నువ్వు నెరవేర్చాలి. ఏ సత్యం ఏది పడితే అది వింటూ సాగిపోతే ఘోరమైన నష్టం అనుభవిస్తా, అగ్ని గుండం పాలు అవుతా. వెంటనే మారు మనసు పొందాలి, క్రీస్తు వైపు చూడాలి, జ్ఞానము పొందాలి, ఆత్మను పొందాలి.